జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ డిఏ కార్యాలయం వద్ద 6 రోజులుగా సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్లకు బీఆర్ఎస్ నేత కురవ విజయ్ సంఘీభావం తెలిపారు. భట్టి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల అమలు కోసమే విద్యుత్ ఆర్టిజన్లు సమ్మె చేస్తున్నారని, ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజాభవన్ను రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వేలాది గ్రామాలకు వెలుగులు నింపేటువంటి ఆర్టిజన్ కార్మికులు ఈ రోజు వారి కుటుంబాలనే చీకట్లు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా వీరి సమస్య మీద స్పందించండి, వీరి సమస్యని అర్థం చేసుకోండి, వీరి సమస్య కోసం అవసరమైతే ఒక కమిటీ వేయండి, కమిషన్ వేయండి, ఆ యొక్క దాని ప్రకారంగా వీరికి న్యాయం చేయమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు, మీరు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు, నాడు సిఎల్పి నాయకుడిగా ఉండి యాత్ర చేశారు. మీరు ఈరోజు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. మీరు విద్యుత్ ఉద్యోగులు, మీరు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటే ఈ ఉద్యోగులకు సంబంధించింది పరిష్కరించేటువంటి శక్తి మీకు ఈ రెండు పోర్ట్ఫోలియోలు మీ దగ్గర ఉన్నాయి. ఇవాళ ఎవరి అవసరం లేదు, ఎవరి ఆర్డర్ అవసరం లేదు. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా మీరు నిర్ణయం తీసుకున్నటువంటి స్వేచ్ఛ హక్కు మీకున్నది. కాబట్టి వీరిని పిలిపించి ఈ కార్మికులని ఆర్టిజన్ ఉద్యోగులని పిలిపించి వీరికి పూర్తి స్థాయిలో వీరి హక్కులను నెరవేర్చేట్లు మీరు నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఈ రకంగా మీరు ఏమంటారు కాలయాపన చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పిలుచుకున్నటువంటి ప్రజాభవన్ ని ముట్టడిస్తాం, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ను కూడా ముట్టడిస్తాం.